ఈ సోరియాసిస్ విషయానికైతే జనరల్‌గా స్ట్రెస్ అనేది మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఇన్ఫెక్షన్స్ నుంచి అయితే స్టెఫిలోకోకల్ ఇన్ఫెక్షన్ అని థ్రోట్‌కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇలాంటి స్టెఫిలోకోకల్ ఇన్ఫెక్షన్స్ తరువాత ఇది వచ్చే అవకాశాలు చాలా వరకు కనపడతాయన్నమాట. దిస్ ఈస్ ద థింగ్. అయితే సార్ ఇప్పుడు మనం ఆటో ఇమ్యూన్ సిస్టమ్‌ని బూస్టప్ చేసుకోవాలి. దాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి సార్? అంటే ఆటో ఇమ్యూన్ సిస్టమ్‌ని బూస్టప్ చేయడం కాదు, ఇమ్యూనిటీని మనం ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. ఇమ్యూనిటీని అంటే ఇంక్రీజ్ ఆటో చేయాలి. ఇమ్యూనిటీని పోగొట్టాలి అనమాట. ఆటో ఇమ్యూనిటీని పోగొట్టాలంటే ఇంకో రీజన్ కూడా చెప్తున్నాను. ఫుడ్ రిలేటెడ్ థింగ్స్‌లో కూడాను అంటే ఫుడ్‌కి సంబంధించి మనకు కొన్ని తినకూడని విషయాలు ఏమన్నా ఎక్కువగా తింటున్నట్టయినా కూడా కొన్నిసార్లు డెవలప్ అయ్యే అవకాశం ఉందన్నమాట. కాబట్టి దీన్ని మనం కరెక్ట్‌గా చేసుకోవాలి, ఇమ్యూనిటీని మనం పెంచుకోవాలి అని అంటే ఓకే. సోరియాసిస్ అనేది ఒక ప్రాబ్లమ్. బట్ జనరల్‌గా ఇమ్యూన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే డైలీ లైఫ్ స్టైల్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. చక్కగా తప్పకుండా ఎక్సర్సైజ్ ఉండాల్సొస్తుంది. తప్పకుండా వాకింగ్ చేయాలి. అండ్ ఫిజికల్ మూవ్‌మెంట్ అనేది చాలా ఎక్కువ అవసరం. దానికి తోడు మనం తీసుకునే ఆహారం కూడాను, ఫుడ్ విషయంలో కూడా మనం జాగ్రత్తలు పడుతూ బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవడం. అండ్ ఏ ఫుడ్స్ అయితే ఏదైతే ఉన్నాయో అంటే కొంచెం అన్‌హైజినిక్‌గా ఏవైతే ఫుడ్స్ ఉన్నాయో వాటిని మనం తగ్గించుకోవడం. అదేవిధంగా స్ట్రెస్‌ని తగ్గించుకోవడానికి ఏమైనా చేయాలనుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్ చేయడం, యోగా చేయడం, ఈ బ్రీతింగ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేయడం. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మన బాడీ అనేది బ్యాలెన్సింగ్ సిస్టమ్‌లోకి వస్తుంది కాబట్టి దానివల్ల మనం ఇమ్యూనిటీని కొంచెం పెంచుకోవడానికి వీలవుతుంది. అండ్ ఆటో ఇమ్యూనిటీని తగ్గించుకోవడానికి వీలవుతుంది. ఇంకొక విషయం దీనికి తోడుగా మనం ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్‌గా చెప్పాలంటే ఇమ్యూన్ రిలేటెడ్‌గా ఈ ఇంబాలెన్స్‌ని పోగొట్టాలి అని అనుకున్నట్టయితే మనం హోమియోపతిలో మాత్రం ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే హోమియోపతి వైద్య విధానంలో మనం మొత్తం పర్సనాలిటీకి అంటూ మెడిసిన్ ఇచ్చి ఇమ్యూనిటీని కూడా మనం ఆటో ఇమ్యూనిటీ ఏదైతే డెవలప్ అయి ఉంటుందో అంటే బాడీ ఈక్విలిబ్రియం ఏదైతే డిస్టర్బెన్స్ అయి ఉంటుందో దాన్ని ఒక కరెక్ట్‌గా బ్యాలెన్స్డ్ స్టేట్‌లోకి తీసుకొచ్చేటటువంటి వీలు హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఉంటుంది.